परम्पराम् यस्यद्विरवक्त्राद्याः पारिषद्याः परस्वतं विघ्नं विघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये ఎదురుగా ఉన్నాడు కనుక ఆయన కోపానికి వస్తాడని ఆయన ప్రార్థిస్తున్నాడు. సర్వవైదిక సంస్థాన స్థాపనాచార్యమన్వహం శ్రీభాష్యవంశతిలకం వందే శ్రీ విజయసారథిం. సభాధ్యక్షులు, సంస్థ ఉపకులపతి శ్రీ శ్రీభాష్యం వరప్రసాద్ గారు, ఈనాటి ముఖ్య అతిథి ఆర్డీఓ గారు, సహృదయులు వదాన్యుడు శ్రీ మహేశ్వర్ గారు, ముఖ్య అతిథి బహుభాషా ప్రవేదులు డాక్టర్ నారాయణ భాస్కర్ గారు, సుప్రసిద్ధ పద్యకవి వేణుశ్రీ గారు, సాహితీ గౌతమి అధ్యక్షులు పండితులు వ్యాఖ్యాత నంది శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న న్యాయవాది గారు మా కలవకుంట రామకృష్ణ గారు, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాదుల రవీందర్ గారు, ఈ శేషం విజయలక్ష్మి నరసింహాచార్యుల గారికి చాలా సన్నిహితమైనటువంటి మిత్రులు. నిజానికి ఈ కార్యక్రమంలో వారిని గురించి, వారి కవిత్వాన్ని గురించి మాట్లాడటానికి సరిగ్గా యోగ్యులైనటువంటి వారు సముద్రాల వేణుగోపాలాచార్యులు, కానూరు వెంకటేశ్వర్లు గారు. ఎదురుగా ఉన్న వేదిక మీద ఉండి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి పుస్తకాన్ని, ఇది వైజయంతి పునర్ముద్రణ ఆవిష్కరణ, పునరావిష్కరణ కాదు, పునర్ముద్రణ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి వారి కూతురు తిరుమల వసుధాదేవి గారు, నరసింహాచార్యులు గారు, వారి కుటుంబ సభ్యులు, ఈ సర్వవైదిక సంస్థాన అభిమానులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, పండితులు, రచయితలు, సాహిత్య గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ ఉన్నాడు, అట్లే శేషం వేణుగోపాల శర్మ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా సమన్వయం చేసి నడిపిస్తున్నటువంటి రాజా రామ్మోహన్ శర్మ గారు పాత్రికేయులు, సంస్కృత విద్వాంసులు, కెఎస్ అనంతాచార్య కవి, ఇంకా శేషం విజయలక్ష్మి నరసింహాచార్యుల గారి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అందరికీ నమస్తే. అమవసగావున నేడ కమలదులు గొలువగా మహర్షిగణములు పితృసంఘములు పోదు బ్రహ్మాండములందు గల వారు ఒక్కరొక్కరు కలుగుతుంది అని మహాభారతంలో ఒక పద్యం ఉంది. పాండురాజు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే ఆకాశంలో అందరూ చాలామంది రద్దీగా పోతున్న ధ్వని వినబడి ఎదురుగా ఉన్న మహర్షిని అడిగినారంటే, ఏమిటి పైన పెద్ద రద్దీగా వినబడుతున్నది, అందరు ఎటు వెళ్తున్నారు అని. అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి అంటే, అమావాస్య కావున నేడ కమలలు గొలువగా, ఇవాళ అమావాస్య కాబట్టి మహర్షులు, పితృసంఘాల వాళ్ళు, బ్రహ్మాండంలో ఉన్న పండితులు, గొప్ప వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడిని కొలవటానికి వెళ్తున్నారు అన్నాడు. అంటే బ్రహ్మ దగ్గర సరస్వతి ఉన్నది, అందుకని అమావాస్య నాడు సరస్వతిని, బ్రహ్మను కొలుచుకోవటం ప్రధానం కనుక ఇవాళ ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెడుతుంది. నేను అడిగినాను అమావాస్య నాడు ఎందుకు పెడుతున్నారయ్యా అని. అంటే నాకు కూడా సమాధానం దొరికింది. మా అనంతుడు ఇంకొక సమాధానం కూడా చెప్పినాడు. ఈ రోజు పితృసంఘములు అనే మాట భారతంలో ఉన్న పద్యంలో కూడా అన్నారు. అట్లా ఇవాళ పితృ యజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది వసుధాదేవి. దీని పేరు వైజయంతి. చాలామంది పీఠికలు రాసినారు. దీని గురించి మా నంది శ్రీనివాసు చాలా శీర్షికలను ప్రస్తావించి చాలా విషయాలు, సంస్కృత తెలుగు కావ్యాలతో ఉన్న విషయాలు, చాలా విషయాలు వివరించారు. శ్రీభాష్యం విజయసారథి గారు కూడా దీనికి అప్పట్లో ముందు మాట రాసినారు. అందులో రాసినటువంటి దాంట్లో 1-2 మాటలు మాత్రమే ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. ఇది సంస్థానంలో జరుగుతుంది. శ్రీభాష్యం విజయసారథి గారి ప్రశంస పొందినది అని అంటే అది చాలా గొప్ప రచన అని అనుకోవాలి. ఏమంటున్నారంటే, నేను ఆ పుస్తకం ఆమూలాగ్రం చూసినాను. భవతా కృతాం వైజయంతి నామకృతి ఆమూల చూడమద్రాక్షం. నేను అంతా చూసినాను. హృదయం మోముదీతి, నాకు మనస్సు చాలా సంతోషపడింది. భావాహ గంభీరాహ, ఇందులోని భావాలు చాలా గంభీరంగా ఉన్నాయి. అర్థాహ మధురాహ, మంచి అర్థాలున్నాయి.
ప్రతిపాదిక శబ్దాలు ప్రసన్నా, అందులో ప్రతిపాదించినటువంటి పదాలు కూడా చాలా ప్రసన్నంగా ఉన్నాయి. లలితాశ్చ వర్తంతే, లలిత మధురంగా ఉన్నాయి. మూలం భగవత వక్షసి భాసమాన వైజయంతివా, సరిగ్గా భగవంతుని యొక్క మెడలో ఉన్నటువంటి వైజయంతి ఎంత బాగా శోభాయమానంగా ఉందో, నీ కావ్యం అంత శోభాయమానంగా వికసిస్తున్నది అనే ప్రశంసను వారు రాసినారు. భావుకానాం హృదయ విరాజితామితి అని అంత గొప్ప ప్రశంస ఈ కావ్యం అందుకున్నది. నాకు కూడా ఈ పద్యాన్ని రామ్మోహన్ శర్మ ఈ పద్య కావ్యాన్ని ఇచ్చి ముందు మాట రాయమన్నప్పుడు నేను ఒకసారి చదివిన తర్వాత చాలా సంతోషించినాను. రాయటం కోసం కాదు, పద్యాన్ని చదివితే చదవాలనిపించేటట్లుగా ఉంది. పద్యం రాస్తే ఇట్లా రాయాలి. పద్యంలో ఒక బిగువు ఉన్నది, పద్యంలో పుష్టి ఉన్నది, భావ పుష్టి ఉన్నది. పద్యంలో ఒక శైలి నిర్భరత ఉన్నది, పద్యంలో ఒక సౌందర్యం ఉన్నది. అట్లా అందమైనటువంటి, బిగువైనటువంటి, అర్థవంతమైనటువంటి గొప్ప పద్యాలను రాయగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో గణయతి ప్రాసను కూర్చినంత మాత్రం చేత పద్యం కాదు. పద్యం ఉంటే అందులో వేసినంత మాత్రం చేత అందంగా ఉండదు. అందులో ఉండవలసినటువంటి అర్థగాంభీర్యం లేకపోయినట్లయితే, భావ సమన్వయం లేకపోయినట్లయితే ఆ గొప్పతనం రాదు. అట్లాంటి గొప్ప పద్యాలు నాకు ఇందులో కనిపించి నాకు చాలా ఆనందం అనిపించింది. నేను రాయకపోయినా పర్వాలేదు కానీ చదివి ఆనందిస్తాను అని, ఇంత మంచిది నాకు చదివే అవకాశం ఇచ్చినారు అని నేను సంతోషపడ్డాను. వైజయంతి అనే మాటకు ఈ భగవంతుడు మెడలో వేసుకున్న దండ, శ్రీ మహావిష్ణువు వేసుకున్న దామోదరుడు అని అంటాము. దామము దండ, ఉదరము దాకా వ్యాపించి ఉన్నవాడు దామోదరుడు. ఆ ఉదరము దాకా వ్యాపించి ఉన్న దండ పేరు వైజయంతి అని ఒక మాట. విజయీ, విజయతి, తర్కరి, వైజయంతి అని అమరములో ఒక మాట ఉంది. విజయానికి, విజయం కలగడానికి తర్కరి అనే ఒక వృక్షానికి వైజయంతి అనే పేరు ఉంది. విజయతి, శోభయతి ఇది వైజయంతి. ఏది విజయమును కలిగిస్తుందో, ఏది శోభిల్లుతుందో దాని పేరు వైజయంతి అని. వైజయంతి అనే మాటకు దేవుని మెడలో ఉన్న దండ మాత్రమే కాక విజయతి, విజయమును కలిగించేది అనే ఒక అర్థం కూడా ఇందులో ఉంది. ఈ శ్లేషార్థాలతో రాసిన విజయలక్ష్మి నరసింహాచార్య గారు చాలా చోట్ల ఆయన గొప్ప పండితులు, సంస్కృతం చదువుకున్నవారు, తెలుగు బాగా చదువుకున్నవారు, సంప్రదాయ కులంలో పుట్టి అధ్యయనం చేసిన వారు. ఆ ప్రభావం వారి మీద ఉంది కనుక వారు ఇట్లాంటి ప్రయోగాలు అనేక చోట్ల చేసినారు. ఈ కావ్యము ఈ వసుధాదేవి గారికి ఏ కావ్యమైనా సరే రాసినటువంటి కవికి తాను రాసిన కావ్యము తనకు కూతురుతో సమానం. నిజంగా ఇప్పుడు వసుధాదేవి గారు ఒక కూతురు, వైజయంతి మరో కూతురు. ఈ రెండవ కూతురును తనతో పాటు నిత్య శోభాయమానంగా ఉంచాలనే ఉద్దేశంతో పునరుద్ధరణ చేయించి ఆవిష్కృతం చేస్తుంది. అందుకని వారికి నేను అభినందనలు, వారికి, వారి దంపతులకు, వారి కుటుంబానికి అభినందనలు చేస్తున్నాను. మనం నిత్యం చేసే 5 యజ్ఞాలలో పితృయజ్ఞం ఒకటి అని అంటారు. అట్లాంటి పితృయజ్ఞాన్ని ఈ రూపంలో వారు నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కావ్యంలో వైజయంతిలో విజయం అనే ఒక మాట ఉన్నది, భక్తి ఉన్నది. వీరి పేరు నరసింహాచార్యులు, వీరి కులదైవం నరసింహస్వామి, నరసింహస్థుతి ఉన్నది ఇందులో. దాంతోపాటు శ్రీరామునికి చేసిన నివేదన ఉన్నది, వెంకటేశ్వర స్వామి ఆలోకనం ఉన్నది. ఇవన్నీ భక్తిపరమైనటువంటి రచనలు ఉన్నాయి. భక్తిపరమైనటువంటి రచనలు మాత్రమే కాక జాతిపరమైనటువంటి భావుకత గల ఖండికలు కూడా ఉన్నాయి. అంటే వివేకానందుని గురించి శంఖారావం అనే పేరుతో ఒక ఖండిక రాసినారు, సంస్కృతి అనే పేరుతో ఒక ఖండిక రాసినారు. ఇవన్నీ మన దేశ సంస్కృతిని, మన దేశ జాతీయ భావాలను వెలువరించేటువంటి గొప్ప పద్యాలు. చాలా అందంగా పద్యాలలో రాసినారు. పద్యంలో ఇది రాయవచ్చునా, ఇది రాయకూడదా అనేటువంటి నియమం ఏది లేదు. ఎటువంటి భావమైనా పద్యంలో రాయవచ్చు. రాయగలిగిన ప్రతిభ ఉన్నవాడు పద్యంలో ఏ భావమైనా చెప్పగలుగుతారు. ఈ పద్యంలో ఉదగదు అనేటువంటిది ఏ అంశం కూడా ఉండదు. అట్లా ఈయన జాతీయ భావాలను, భక్తి భావాలను, వ్యక్తిగతమైన భావాలను, జీవితాన్ని, వ్యక్తిగతమైన అనుభవాలను, సామాజికమైన అంశాలను ఇందులో 16 వెలుగుచ్చినారు. రాజా రామ్మోహన్ గారు ఇందులో ముందు మాటలో ఒక మాట అన్నారు. ఈ 16 ఖండికలు ఎటువంటివి అంటే షోడశ పూజల వంటివి, లేదా షోడశ ఉపచారముల వంటివి,
లేదా షోడశ కళల వంటివి అని, చంద్రునికి షోడశ కళలు ఉంటాయి అని. మనకు 15 కళలే కనపడతాయి. 15 కళలకు రోజుకొక కళ పెరిగి పౌర్ణమి నాడు 15 కళలతో నిండి ఉంటాడు. ఒక కళ ఉండదు కాబట్టి కొంత మచ్చ కనపడుతుంది. ఆ ఒక్క కళ ఎక్కడికి పోయింది అంటే ఆ ఒక్క కళ శంకరుని నెత్తి మీద ఉన్నది. ఆయన ఎప్పుడు పెట్టుకుని గీయడు. ఆ ఒక్క కళ శంకరుని దగ్గరనే ఉంటుంది. అందుకని ఇక్కడ మచ్చ ఉంటుంది. కానీ అసలు ఆయన 16 కళలు ఉన్నాయి. అట్లా ఈ 16 ఖండికలు కూడా 16 కళల వంటివి అని రామ్మోహన్ గారు పీఠికలు చాలా బాగా రాశారు. చాలా గొప్ప ఖండికలు అనేకం ఉన్నాయి. కైకేయిని గురించి రాసినటువంటి దాని గురించి భాస్కర్ గారు కూడా రాసినారు. విశ్వనాథుని గురించి కొన్ని పద్యాలు రాసినారు. ఈ పౌరాణికమైన పాత్రల గురించి పద్య కవులు జంధ్యాల పాపయ్య శాస్త్రి దగ్గర నుంచి చాలామంది కవులు పౌరాణిక పాత్రలను మన ముందు కళ్ళకు కట్టించినట్టుగా రాసినటువంటివి ఉన్నాయి. అట్లాంటి వాటిలలో ఇప్పుడు ఇవాళ ఇందులో కైకేయి పాత్ర ఒకటి. అసలు కైకేయి పాత్రను చాలా ఉన్నతంగా ఉదాత్తంగా తీర్చిదిద్దిన వాడు విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్పవృక్షం ఎవరన్నా చదివితే, నేను ఎందుకు విశ్వనాథ ఖండిక రాసినానని చెప్తున్నానంటే, లక్ష్మీ నరసింహాచార్యులు గారు విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని బహుశా అనేక మార్లు చదివి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. దాని మీద ఆ ప్రభావం ఉంది. అందులో రాసిన పద్యాలను బట్టి కూడా చెప్పవచ్చు ఈయన విశ్వనాథను అధ్యయనం చేసినాడు. ఈ కరిమేయలో విశ్వనాథ పద్యాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో గౌతమరావు గారు, మా జీవి కృష్ణమూర్తి గారు చేసిన ఆయన అనేక మార్లు అధ్యయనం చేసినారు. సముద్రాల వేణుగోపాలాచార్యులు గారు, బహుశా పార్వేంద్ర గోపాలకృష్ణ గారు ఉండేది. ఇట్లా కొంతమంది రామాయణ కల్పవృక్షాన్ని అధ్యయనం చేసినారు. వీరు కూడా అధ్యయనం చేసినారు కనుకనే కైకేయి పాత్రను ఇట్లా ఉదాత్తంగా దిద్దినారు. కల్పవృక్షంలో కూడా కైకేయి పాత్రలో చాలా గొప్పగా చెప్తాడు. కళ్ళు తెరిచినదాదిగా కైక కొరకు, కళ్ళు తెరిచినదాదిగా కైక కొరకు, పరుగులెత్తు శ్రీరామభద్రమూర్తి. చిన్న పిల్లవాడప్పుడు కూడా రాముడు కళ్ళు తెరిస్తేనే కైక ఎక్కడుందని ఉరికేవాడు, కౌసల్య కోసం చూసేవాడు కాదు. అట్లే కళ్ళు తెరిచినదాదిగా కైక కూడా ఎదిరి చూతులు శ్రీరామభద్రము. కైక కూడా కళ్ళు తెరిస్తే రాముడు ఎడిపాయని చూస్తుంది. భరతుడు పక్కన ఉన్నాడా లేదా అనుకోవద్దు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉండదు. ఆయనకు అడుగు చేసినాడు, అందరూ భిక్ష వేస్తారు. అట్లా వేస్తే కైకేయి భిక్ష వేసినప్పుడు ఏం చేసింది అంటే, పట్టుదట్టి మరకతము పొదిగినట్టి చురకత్తి వజ్రపుంజితము వాలు ఖడ్గం, వజ్రపుంజితము వాలు బాణం, వాలు శరము, వాడి శరం, వజ్రం తొడిగిన ఒక బాణము పుల్ల, పట్టుబట్టలో చుట్టి మరకతం పొడిగిన ఒక చురకత్తి కాంతిగా ఇచ్చింది కైకేయి రాముడికి. చిన్నపిల్లవాడప్పటి నుంచి కూడా రాముడితోటి ఏం పని చేయాలి దానిలో ఆమెకు తెలుసు కనుక అవి ఇచ్చింది. అందుకని ఆమె ఉదాత్తమైన పాత్రని అని కల్పవృక్షంలో చాలా అద్భుతంగా కైక పాత్రను రాసినారు. ఇందులో సహధర్మచారిని గురించి రాసినారు, నృసింహస్థుతిని గురించి రాసినారు. ఈ కైక దగ్గరికి సహధర్మచారిని దగ్గరికి ఇంకొక అన్వయంతో ఇంకొక మాట చెప్తారు. ముందుగా నరసింహస్వామి కనుక ఇలవేల్పుడి గురించి రాసినారు. ఈ ఇలవేల్పుడి గురించి రాసినటువంటి దాంట్లో నరసింహ